హాయ్ హలో అందరికి నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవీందర్. వంగలపూడి అనిత గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మేధావులమని చెప్పేటువంటి కొంతమంది జర్నలిస్టులు వారు మాట్లాడినటువంటి మాటలు ఏ రకంగా వారి మెడకే చుట్టుకొని అడ్డంగా బుక్ అయ్యారు, ప్రజలు ఏ రకంగా ఏకి పారేస్తూ ఉన్నారు, వారి పాత ఆని ముత్యాలను తీసి అన్నది ఈ వీడియోలో మీకు చాలా క్లియర్గా చెప్తాను. ప్రపంచంలో ఎక్కడ కూడా ఏ ముఖ్యమంత్రి కానీ ఏ హోమ్ మినిస్టర్ కానీ మరి నిజాయితీగా పనిచేసేటువంటి జర్నలిస్టులు కానీ ఒక వ్యక్తి బర్త్డేకి సంబంధించి ప్రత్యేకించి ప్రెస్ మీట్లు పెట్టడం, ప్రత్యేకించి డిబేట్లు పెట్టడం ఎక్కడ చూడలేదు. కానీ ఒక ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తూ ఉన్నది. ఎందుకయ్యా అంటే అటు పక్కన జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కానీ జగన్ గారిని చూస్తే వారికి భయం వేస్తుంది అనడానికి ఇంతకన్నా సాక్ష్యం ఏమీ లేదు. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఆంధ్రప్రదేశ్లో వేరే ఏ సమస్యలు లేవా? ఒక జగన్మోహన్ రెడ్డి బర్త్డేకి వాళ్ళ అభిమానులు కత్తితో కేక్ కట్ చేస్తారంట. కత్తితో కాకుండా దేంతో కట్ చేస్తారు? ఇంకొంచెం పెద్ద కత్తి తీసుకున్నారు, దీంతో ఎవరైనా కేక్ కట్ చేస్తారా? ప్రజల భయభ్రాంతులకు గురి చేస్తారా? శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తారా అని చెప్పి హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు గారు కూడా అదే అంటారు, వాళ్ళ మీడియా కూడా అదే అంటుంది. సో భయభ్రాంతులకు గురి చేయడం అంటే ఏంటి, శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం అంటే ఏమిటి అనేది కూడా మీకు చాలా క్లియర్గా చెప్తాను నేను ఇక్కడ వీడియోలతో సహా. వెంటాడి వ్యక్తుల ప్రాణాలు తీసినప్పుడు ప్రెస్ మీట్లు పెట్టనటువంటి ఈ సీఎం గారు, హోమ్ మినిస్టర్ గారు, మీడియా వారు, అదేవిధంగా ఒక మంత్రి గుమ్మడి సంధ్యారాణి వల్ల, వారి కొడుకు వల్ల, వారి పిఏ వల్ల ఒక మహిళ కన్నీళ్లు పెట్టుకున్నటువంటి పరిస్థితికి వచ్చి జాబ్ పోయిందని నానా చిత్రహింసలకు గురి చేస్తున్నారంటే కూడా వీళ్ళకి టైం లేదు ప్రెస్ మీట్ పెట్టడానికి, మాట్లాడలేదు ఈ టాపిక్ గురించి. కానీ ఇక్కడ బర్త్డే అనేసరికి వాళ్ళు గుర్తుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టేస్తారు. ఎక్కడైనా మాట్లాడారండి హోమ్ మినిస్టర్ గారు, సీఎం గారు? ఏ రాష్ట్రంలో చూసారా మీరు? బర్త్డే కేక్ కట్ చేశారు, కత్తులు పెట్టారని చెప్పి లేదు. కానీ ఇక్కడ మాట్లాడారు, బుక్ అయ్యారు. ఒక్కసారి చూడండి. మనిషి పుట్టేవాడు అన్నది కదా, దానికి కూడా అదే రకంగా హర్షించే వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఈ మధ్య కాలంలో ఒక సైకోతత్వం, ఒక ఉన్మాదత్వం, ఒక రాజకీయ ముసుగులో రౌడీయిజాన్ని ప్రేరేపించేటట్టుగా రౌడీయిజం చేస్తున్న నాయకులుగా ఈరోజు కొంతమంది వాళ్ళ నాయకుడు తాలూకా పుట్టినరోజులకి కేకులు కట్ చేసే కత్తి ఈ రకంగా ఉంటుందని నాకు ఈరోజే తెలిసిందండి. జస్ట్ ఒకసారి మీరు చూస్తే కేక్ కట్ చేసే కత్తి, కొడవళ్ళు, పెద్ద పెద్ద కత్తులు. అంతకుముందు రాష్ట్రంలో ఈ మేడం గారు హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు జరిగినటువంటి పెద్ద పెద్ద కత్తులు, అవన్నీ ఇంకా పెద్ద కత్తులు. ఇది ఈ మేడం చిన్నది చూపిస్తుంది, ఇంకా పెద్ద కత్తులతో రోడ్ల వెంబడి తిరిగినాయి, కనపడలేదంట. అంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు చేసిన అరాచకాలు కదా, కనపడేవి అవి. ఇక్కడ బర్త్డే చేసుకున్నారు, ఇక్కడ కేవలం బర్త్డే కేక్ మాత్రమే కట్ చేస్తారు. కానీ మీ వాళ్ళు నడి రోడ్డు మీద మనుషుల ప్రాణాలు తీశారు. ఇంతకన్నా దారుణం ఏమైనా ఉంటుందా? దాని గురించి మనం ప్రెస్ మీట్ పెట్టామా? దాని గురించి ఇట్లా ఫోటోలు పెట్టి చూపించి ఇదిగో మా పార్టీకి చెందిన వాళ్ళే ఈ రకంగా వెంటాడి వైసీపీ పార్టీకి చెందినటువంటి వాళ్ళని చంపేశారని మనం చెప్పామా? చెప్పం మనం. అది మన కళ్ళ కనపడదు. కనిపించినా కనపడనట్టు మన కళ్ళు మూసుకుంటాం, కనపడదు, వినపడదు. ఇంకా చూడండి, చూపిస్తా ఆ వీడియో కూడా. ఇక ఒకసారి మీరు చూస్తే ఇక్కడ హ్యాపీ బర్త్డే జగన్ అన్న, వైఎస్ఆర్ పార్టీ సంథింగ్ రాసి ఆ కత్తి చూసారు. సంథింగ్ అని రాసి అని అంటున్నారు కదా, ఆ సంథింగ్ని వీళ్ళు ఏమంటారంటే రప్ప కేకుల మీద రాశారు కాబట్టి అరెస్ట్ చేశామని చెప్పి కేసులు పెడతా ఉన్నారు. ఇప్పుడు మీరు పొట్టేలను బలి చేస్తున్నారు, కేక్ కట్ చేస్తున్నారంటే ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలిగించారు అని వీళ్ళు చెప్తా ఉన్నారు కదా. ఎవరికి ఇబ్బంది కలిగించారు, ఎవరు బాధపడ్డారు, వారు ఏమైనా కంప్లైంట్ చేశారు? మీరు ఎక్కడెక్కడైతే కేసులు పెట్టారో వాళ్ళు కంప్లైంట్ చేశారా? కంప్లైంట్ చేసింది ఎవరు? వీళ్ళెందుకు వీళ్ళు కేసులు పెట్టి వాళ్ళ అధికార పార్టీకి చెందిన వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారని చెప్పి కేసులు పెట్టారు అక్కడ. ఓకే, మీరు పోటీల గురించి అంటున్నారు. పోటీలు కూడా చూపిస్తా సినిమా ఎట్లా ఉంటుందో. ఈ పోటీలు బలిస్తేనంట వాళ్ళు భయపడిపోయారంట. ఓకే, భయపడ్డారు, కంప్లైంట్ ఇచ్చారు, కేసు పెట్టారు, బాగుంది. అసలు పోలీసు ఆ పోటీలు కట్ చేస్తే ఏంటి అసలు కేసు? ఫైన్ వేసి వదిలిపెడతారు. ఆ ఫైన్ వేసి వదిలిపెట్టేదాన్ని వీళ్ళు ఏం చేస్తారంటే భయభ్రాంతులకు గురి చేసే విధంగా, ఎవరైనా ఫంక్షన్లు చేసుకోవాలన్నా, ఎవరైనా బర్త్డే చేసుకోవాలన్నా కూడా రాష్ట్రంలో భయపడే విధంగా నడి రోడ్డు మీద వాళ్ళని తీసుకెళ్తున్నారు. మీకు ఎవరు ఇచ్చారు హక్కు? నడి రోడ్డు మీద తీసుకెళ్ళి హక్కు, ఎంత తప్పు చేసినా వాళ్ళు కూడా రోడ్డు మీద తీసుకెళ్లరు, కానీ వీళ్ళు తీసుకెళ్తున్నారు. ఎందుకంటే ఇంకోసారి ఎవరు కూడా జగన్ బర్త్డే చేయొద్దు, ఇంకోసారి ఎవరు కూడా జగన్ పేరు ఎత్తొద్దు. బికాజ్ జగన్ అంటే మీరు భయపడుతున్నారు. భయం లేకపోతే అసలు ఇది అవసరమా చెప్పండి? అసలు ఈ టాపిక్ అవసరమా? హోమ్ మినిస్టర్ స్థాయి వ్యక్తి, సీఎం స్థాయి వ్యక్తి సపరేట్ ప్రెస్ మీట్లు పెట్టి బర్త్డే గురించి చెప్పేంత పరిస్థితి, అంత దారుణానికి పడిపోయారా మీరు? బర్త్డే అభిమానులు చేసుకున్న బర్త్డే కూడా
దాని గురించి మాట్లాడాల్సినంత ఇదేమొచ్చింది మీకు? అంటే ప్రతిదీ డైవర్ట్ చేయడం, వాళ్ళని ఒక రౌడీలుగా గూండాలుగా చిత్రీకరించి మీ వైఫల్యాలను దాని మీద చర్చ జరగకుండా దీని మీద చర్చ జరిగే విధంగా అయ్యో నిజమేమో అనుకునే విధంగా చేయాలని మీ ప్రయత్నం. కానీ బెడిసి కొట్టింది, మీ మెడగా చుట్టుకుంటుంది. నవ్వుకుంటున్నారమ్మా మేడం, రోడ్డు జనాలు నవ్వుకుంటున్నారు. అదేంది కేకులు కట్ చేస్తే కేసులా? కేకులు కత్తితోనే కట్ చేసేది, పొట్టేలు బలిస్తే కేసులా? మరి గతంలో సంగతి ఏంటి అని చెప్పి ఆ ఆనిముత్యాలన్నీ తీసి సోషల్ మీడియా వేదికగా ఏకిపరుస్తున్నారు. ఏ రకంగా ఏకిపరుస్తున్నారో చూడండి ఒకసారి. మీ పోస్టర్లు పెట్టి చేశారంటున్నారు కదా. ఇక్కడ బాబు గారి పోస్టరు, ఇక్కడ బాలయ్య పోస్టరు, ఇక్కడ బాలయ్య పోస్టరు. ఇక్కడ ఉన్నదంతా ఏంటో తెలుసా? ఇక్కడ ఉన్నదంతా పొట్టేళ్ళ తలకాయలు బలిస్తారు కదా, ఆ పోస్టులు పెట్టి చేస్తారు. బాబు గారి బామర్ది గారు, హిందూపురం ఎమ్మెల్యే గారు, ఇక్కడనేమో స్వయంగా బాబు గారి వాళ్ళ పోస్టులు పెట్టి రక్తాభిషేకాలు చేశారు. కనీసం మనం మాట్లాడినప్పుడు అవన్నీ మన చరిత్ర కూడా ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోవాలి కదా. ఇట్లా మాట్లాడితే ఎట్లుండంటే ఇట్లా బుక్ అయిపోతారు. ఇంకా చూపిస్తారు చూడండి. ఈయన అంటాడు, ఈయన చూడండి ఒకసారి, మేధావి. వేట కొడవళ్లతో తలవారులతో నరికి ఫ్లెక్సీలకు రక్తం తర్పణం చేస్తున్నారు. అంటే ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడం అనేది ఉద్దేశం. బహిరంగంగా ఎగ్జిబిట్ చేస్తున్నారు. జంతు బలి చేసి ఒక మూగ జీవాల ఉసురు తీసుకోవడమే కాకుండా దాన్ని వేస్ట్ చేసుకొని ఇలా రక్తాన్ని బాబు గారి ఫోటో బహిరంగంగా నడివడి మీద అందరూ ఉండగా మరి T5 మూర్తి గారికి కనపడలేదా? ఇది కనపడలేదా? దీని గురించి మాట్లాడాం మనం. దీని గురించి చెప్పొచ్చు కదా. అప్పుడు జరిగినప్పుడు బాలకృష్ణ గారు ఫ్లెక్స్లే కట్టినప్పుడు తలకాయలు పొట్టెలు అప్పుడు చెప్పొచ్చు కదా. చెప్పం. మళ్ళీ మీరు న్యూట్రల్ జర్నలిజం, నిజాయితీ జర్నలిజం చేస్తారా మీరు? ఏ సమస్యలు లేవా? వేరే సమస్యలు లేవా? నిన్న అమరావతిలో ఒక రైతు తన ఆవేదన చెప్పుకుంటూ కుప్ప కూలిపోతే దాని గురించి మాట్లాడామా? భూతద్దం పెట్టి వెతికిన వాళ్ళ దాంట్లో దొరకదండి, వాళ్ళ పేపర్లో వాళ్ళ ఛానల్లో దొరకవు ఇవన్నీ. దాని గురించి మాట్లాడరు. ప్రశాంతమైన చావంటారు వాళ్ళు. చెరువుల్లో ఇక్కడ దాకా నీళ్ళు వచ్చే చెరువుల్లో ప్లాట్ ఇచ్చారని చెప్పి కుప్ప కూలిపోతే ఆ వ్యక్తికి సంబంధించి మనం రాసామా, మనం మాట్లాడామా, డిబేట్ పెట్టినామా? మనం దాని గురించి ప్రభుత్వ వైఫల్యం అని చెప్పామా? అది మన కంటికి కనపడదా? బాబు గారు ఏవైతే మాట్లాడుతూ ఉన్నాడో, వైసీపీ వాళ్ళ తప్పని చెప్తా ఉన్నాడో, వాళ్ళ పార్టీకి చెందినటువంటి వాళ్ళే చేసినటువంటి ఘనకార్యం, దానికి సంబంధించిన ఆనిముత్యం. ఒకసారి చూడండి. అదే సమయంలో ఫ్లెక్సీ దగ్గర నిషేధమైనటువంటి జంతు బలి చేసి ఆ జంతువును పైకి తీసి బ్లడ్ చల్లడం, అంటే సమాజాన్ని భయభ్రాంతులు చేయాలనుకుంటున్నారు. అదే సమయంలో ఇక్కడ ఈ పోస్టర్ ఎవరిదండి? ఇది చంద్రబాబు నాయుడు గారి పోస్టర్ కదా, ఇక్కడ వాళ్ళ పార్టీ నాయకులే కదా. అది కట్ చేసి అది తీసుకెళ్ళి ఎవరు పోస్టర్ రుద్దుతున్నారు? అక్కడ బాబు గారి మొహానికి రుద్దుతున్నారు కదా. మరి అది కనపడలేదా? అది తప్పు కాదా? అది రైట్ అయితే ఇది రైటే కదా. అక్కడ వాళ్ళు చేసినట్టుగా వాళ్ళు నడి బజార్లో భయప్రాంతం గురి చేసినట్టు వీళ్ళేం చేయలేదు కదా. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అసలు ఈ ఇష్యూ గురించి మాట్లాడుతూ ఉన్నాడు, వేరే ఏమీ లేవన్నట్టుగా. జగన్ గారికి క్రేజ్ పెరగకూడదు, జగన్ గారికి బర్త్డే చేయకూడదు, ఎవడైనా జగన్ పేరుతో అందుకు బొక్కలేయాలి. ఇది మన కాన్సెప్ట్. ఇప్పుడు హోమ్ మినిస్టర్ వంగల్పూడి అనిత గారు కానీ, చంద్రబాబు గారు కానీ, వారి మీడియా కానీ చెప్తున్నది ఏంటి? పుట్టిలు బలి ఇచ్చారు, కేకులు కట్ చేశారు, అది అంటున్నారు కదా. ఓకే, వైసీపీది కూడా తప్పే అనుకుందాం, వాళ్ళ యాంగిల్లో తప్పంటే ఓకే, రైట్ చేయాలో. అయితే ఇక్కడ వైసీపీ వాళ్ళు కేవలం పొట్టేళ్ళకు పరిమితం అయ్యారు. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? మేడం గారు చెప్తున్నట్టు ఇట్లా కొడవలని చూపిస్తుంది కదా, అంతకు మించిన కొడవలతో నడి రోడ్డు పైన చూడండి, వినుకొండలో ఇదిగో చూడండి, అద్భుతాలు, వాళ్ళ ఆనుమత్యాలు చూడండి. ఇక్కడ ఫ్లెక్స్ ఎవరిదిందో చూడండి, ఇక్కడ అక్కడ చూడు వీళ్ళ నాయకులు ఎవరో చూడండి. దారుణం ఇది, నడి రోడ్డు మీద వినుకొండలో జరిగిన ఘటన ఇది. దీని గురించి మనం ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ఎప్పుడు మాట్లాడలే. దీని బాధ్యత ఎవరిది? హోమ్ మినిస్టర్ మంగళపూడి అనిత గారు. ఇలాంటి జరగకుండా చూసుకున్నామని ఎప్పుడు మాట్లాడలే, చెప్పలే. ఓకే, ఇంకా చూపిస్తా చూడండి. భయప్రాంతాలకు గురి చేయడం అంటే ఏంటో ఇక్కడ తెలుస్తుంది చూడండి. ఇది నెల్లూరులో టీడీపీ పార్టీకి చెందినటువంటి నాయకులు వీళ్ళంతా హల్చల్ చేశారు రోడ్డు మీద. ఇదిగో
అది నెల్లూరులో నడి రోడ్డు మీద జరిగినటువంటి ఘటన. భయభ్రాంతులకు గురి చేయడం అంటే ఇది. వారి పార్టీకి సంబంధించి కోటరెడ్డి గారి పార్టీలో చేరుతున్నారని చెప్పి ఏదో ర్యాలీ ఏదో జరుగుతుందంటే అక్కడ వారు కొట్టుకున్నటువంటి నడి రోడ్డు మీద వెంటాడి కొడతా ఉన్నారు కదా. ఇది భయభ్రాంతులకు గురి చేయడం అంటే. దీని గురించి ప్రెస్ మీట్ పెట్టాలి, దీని గురించి మాట్లాడాలి. కొడవలు పట్టుకొని ఇప్పుడు మేడం గారు చూపించారు, కొడవలు ఇంత పెద్దగా ఉన్నాయి, ఎప్పుడైనా చూస్తారంటే సైకో మెంటాలిటీ, సైకో పాలిటిక్స్. దీన్ని సైకో పాలిటిక్స్ అంటే ఇట్లా జరిగినా కూడా మనం మాట్లాడకుండా మౌనంగా ఉన్నాం, ప్రోత్సహిస్తున్నామంటే ఇదే. రాజకీయ ముసుగులో సైకో మెంటాలిటీతో ప్రోత్సహించడం అంటే ఇదే. సో ఇట్లా ప్రతిసారి అబద్ధాలు చెప్పడం బుక్కడం. ముఖ్యంగా వంగల్పూడి అనిత గారు మొదటి నుంచి కూడా మేడం గారు ప్రెస్ మీట్ పెడతారు, అనవసరంగా దొరికిపోతారు. అంతకుముందు చలపతి రెడ్డి, చలపతి సోదరు అన్నారు. ఆ వ్యక్తి డైరెక్ట్ పూర్తి వివరాలతో కౌంటర్ చేస్తే మళ్ళీ దానికి తిరిగి సమాధానం ఇచ్చేటువంటి పరిస్థితి లేదు, ఇవ్వలేరు. వాళ్ళ దగ్గర చాలా రాదు, ఎందుకంటే వాళ్ళు చెప్పేవన్నీ ఫేక్. ఇప్పుడు ఇది కూడా అంతే, దొరికిపోయారు, నవ్వుల పాలు అవుతున్నారు.